పల్నాడు జిల్లా కలెక్టర్ సిసి షేక్ జానీ బాషాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. నర్సరావుపేటలోని కలెక్టర్ బంగ్లాలో పనిచేసే మహిళ జానీ బాషా 6 నెలలుగా తనను వేధిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేసింది. కలెక్టర్ బంగ్లాలో పనిచేయాలంటే ఒక్కసారి తన రూమ్కి ఒంటరిగా రావాలని వేధిస్తున్నారని విచారణ జరిపి న్యాయం చేయాలని కోరింది. తనపై ఎక్కడైనా ఫిర్యాదు చేస్తే తీవ్ర ఇబ్బందులు పడతావని బెదిరింపులకు పాల్పడినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. గతంలో డిఆర్ఓకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. మహిళ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన నర్సరావుపేట 2 టౌన్ పోలీసులు షేక్ జానీ బాషాపై వచ్చిన ఫిర్యాదుపై వాస్తవమేనని ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. జానీ బాషాపై మహిళా ఉద్యోగులు ఆరోపణలు చేయడంతో ఆయనను అచ్చంపేట మండలానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జానీ బాషా ప్రస్తుతం అచ్చంపేట మండల డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నారు. బంగ్లాలో వంట చేస్తూ ఉంటాను. ఇప్పుడు గత నెల నుంచి కూడా నన్ను వర్క్ ఆపేశారు. గత 6 నెలల నుంచి నన్ను హింసించడం జరుగుతుంది. తనకు నచ్చినట్టు ఉండాలని, తనకు టీలు కాఫీలు ఆఫీస్ రూమ్ తీసుకురమ్మని చెప్పేసి నన్ను ఎంతో ఇబ్బంది పెడుతూ, ఆ టీ కాఫీ ఇచ్చినప్పుడు నా చేయి తాగటం వల్ల చేయి పట్టుకొని లాగటం అలా ఇలా ఇబ్బందికరంగా చేస్తూ ఉన్నాడు. నీకు రూమ్ బుక్ చేశాను, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి వేధిస్తూ ఉన్నాడు. అయినా ఆయనకు నేను లొంగనందువల్ల మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించాడు. అదే బంగ్లాలో మా తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా పనిచేస్తూ ఉన్నాడు అటెండర్గా. చేస్తూ ఉంటే ఆ సార్ అనే మాటలన్నీ నేను తనకు చెప్పాను. తను చెప్పినందువల్ల ఆ సార్ని అడిగారు. సీసీ గారిని అడిగితే నాకు నచ్చినట్టు నేను చేస్తానని చెప్పేసి మాట్లాడారు. ఈ విషయం ఇలా జరిగిన విషయం ఎవరికైనా చెప్పారంటే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తాను, మీరు ఉద్యోగం ఎలా చేస్తారో చూస్తాను, మీ ఎంత తెలుస్తానని చెప్పేసి అన్నారు.